Hello everybody, welcome to Try School. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ అంటే నెక్స్ట్ డేటా టైప్ అయినటువంటి సెట్ గురించి డిస్కస్ చేద్దాం. సో విత్ అ బ్రీఫ్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ యూ టు ద టాపిక్. ఓకే, సో అసలు సెట్ అంటే ఏంటి, సెట్ ఎందుకు వాడతాము, అది ఎలా యూజ్ చేయాలి. ఇప్పటికే మనం లిస్ట్ గురించి నేర్చుకున్నాం, తర్వాత టపుల్ గురించి నేర్చుకున్నాం కదా. సో సెట్ గురించి చూద్దాం. ఓకే, if we want to represent a group of values without duplicates and where order is not important, then we should go for the set data type. అంటే మనకి ఏదైనా ఒక డేటాలో గనక డూప్లికేట్స్ అనేటువంటివి అలో చెయ్యకూడదు. నెక్స్ట్ ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఉండకూడదు, అంటే ఇండెక్సింగ్ ఉండకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క సెట్ ని యూజ్ చేయొచ్చు. అంటే మనకు అర్థం అవ్వాల్సిన ఏంటి ఫస్ట్ పాయింట్ అంటే సెట్ లో డూప్లికేట్స్ అనేటువంటివి ఉండవు. అంటే ఒక్కసారి మనం ఒక ఎలిమెంట్ ఇచ్చాము అంటే దాన్ని మనం మళ్ళీ ఇవ్వలేము. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అర్థం చేసుకోవాల్సిందంటే ఇన్సర్షన్ ఆర్డర్, అంటే ఆర్డర్ అనేది ఉండదు, అంటే ఇండెక్సింగ్ అనేది ఉండదు. ఓకే, సెట్ లో కానీ సారీ లిస్ట్ లో కానీ టపుల్ లో కానీ స్ట్రింగ్ లో కానీ మనకి ఏమొచ్చింది, ఇండెక్సింగ్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఈ యొక్క సెట్ డేటా టైప్ లో మాత్రం అది మనకి కనపడదు. ఓకే, ఇక ఈ యొక్క ఇన్సర్టింగ్ ఆర్డర్ అనేది ఉండదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ if you want to send one SMS to all the students in which in there the duplicate numbers are not allowed and in any order we can send message. ఓకే, అంటే మనం ఒక మెసేజ్ సెండ్ చేయాలి స్టూడెంట్స్ అందరికి, ఒక క్లాస్ లో స్టూడెంట్స్ అందరికి మెసేజ్ సెండ్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నంబర్స్ ని ఇవ్వచ్చు. ఆ నంబర్స్ ఏంటి, డూప్లికేట్ నంబర్స్ ఉండకూడదు, అంతే కదా. ఒకళ్ళ ఫోన్ నెంబర్ ఇంకోళ్ళు ఉంటుంది కదా. సో యాజ్ ఇట్ ఈస్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే అలాంటప్పుడు సెట్ ని తీసుకోవచ్చు. ఓకే, దానికి ఒక ఆర్డర్ కూడా అవసరం లేదు, ఎలా అయినా ఇవ్వచ్చు కదా, ఏ నెంబర్ కైనా ఫస్ట్ పోవచ్చు. సో అట్లా అట్లీస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ షుడ్ రిసీవ్ ద మెసేజ్. ఓకే, సో మన మెయిన్ మోటో అది, ఆల్ ద స్టూడెంట్స్ ఏం ఇవ్వాలి, మెసేజ్ అనేది వెళ్ళాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సెట్ ని తీసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్, అలాంటి రిక్వైర్మెంట్ అలాంటి కండిషన్స్ ఏమైనా మనకు వచ్చినప్పుడు we can take this type of data type. ఓకే, సో ఇన్ జనరల్ మ్యాథమెటిక్స్ ఆల్సో మనకి సెట్స్ ఇలానే ఉంటాయి కదా. సో పైథాన్ లో కూడా అంతే ఉంటాయి అన్నమాట. సెట్స్ ఎట్లుంటాయి ఇట్లా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ అన్నమాట, కర్లీ బ్రేసెస్ లో యూస్ చేస్తాం. ఓకే, ఈ మూడు కూడా దిస్ త్రీ సెట్స్ ఆర్ ఈక్వల్, ఈక్వల్ సెట్స్ అన్నమాట. ఎందుకు, ద వాల్యూస్ ఆర్ సేమ్ కదా. సో దిస్ త్రీ ఆర్ ఈక్వల్ సెట్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇక్కడ, మిమ్మల్ని చేయట్లేదు, యు నో ఇట్ రైట్. తెలుసు, కావాల్సినప్పుడు చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సెట్ కూడా ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏమైంది, రిపీట్ అయింది వాల్యూస్, రిపీట్ తీసుకున్నా సరే ఇగ్నోర్ అయిపోతుంది. సెట్ ఏమవుతుంది, రిపీట్ అయిన వాల్యూ ఇగ్నోర్ అయిపోతుంది. అంటే మనం ఇవ్వచ్చు కానీ ఏమవుతుందంటే ఇగ్నోర్ అనేది అయిపోతుంది. ఓకే, ఇగ్నోర్ అనేది అయిపోతుంది. ఒకసారి మనం ప్రింట్ చేసినప్పుడు రెండుసార్లు ప్రింట్ అవ్వదు, ఒకసారి ప్రింట్ అయింది చూడండి. ఓకే, సో ఇగ్నోర్ అయిపోతుంది, తీసుకుంటారు కానీ ఇగ్నోర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా అంటే చూడండి, ఇక్కడ ఏమైంది ఇండెక్సింగ్ యూస్ చేశాడు. ఎస్, ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లేదు కదా ఇక్కడ. సో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లేనప్పుడు ఏమైంది, సింపుల్ గా బ్లడర్ గా ఎర్రర్ గా వచ్చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ స్లైసింగ్ ఆపరేటర్ కూడా ఉండదు. ఓకేనా, సెట్ లో స్లైసింగ్ ఆపరేటర్ కూడా ఉండదు. సో ప్రింట్ ఆఫ్ అన్నాడు, ఏదో స్లైస్ ఆపరేటర్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏమైంది, ఎర్రర్ అనేది వచ్చేసింది. లైక్ వైజ్. ఓకే, నెక్స్ట్ యాడ్, ఇది కూడా అంటే సెట్ ఈస్ ఆల్సో మ్యూటబుల్. ఓకే, సెట్ ఈజ్ ఆల్సో మ్యూటబుల్ అంటే మనం ఏం చేయొచ్చు, మార్చుకోవచ్చు. ఓకేనా, పొజిషన్స్ అని కాదు కానీ వాల్యూస్ ని మార్చుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ వాల్యూ మనకు వద్దు, తీసేసుకోవచ్చు, ఆర్ కొత్తది చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ ప్లేస్ లో చేయలేములే కానీ జస్ట్ యాడ్ అవుతుంది అంతే. ఓకే, అది. సో ఎస్ డాట్ యాడ్ అన్నాడు, ఇది కూడా యాడ్ కూడా ప్రీ డిఫైన్ మెథడ్, మళ్ళీ చెప్పుకుందాం, అది అదంతా వేరే విషయం. ఓకే, సో ఇట్లా మనం ఒకటి యాడ్ చేశాడు, 50 అనేది యాడ్ అయిపోయింది సింపుల్ గా, అంటే మ్యూటబుల్ అని అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ రిమూవ్ చేశాడు, ఎస్ డాట్ రిమూవ్ అన్నాడు, రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సెట్. సో కొన్ని కంక్లూజన్ పాయింట్స్ ఇస్తాను చూడండి. ఓకే, సో ఇన్సర్షన్ ఆర్డర్,
ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ నాట్ ప్రిసర్వ్ అంటే ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఉండదు దీంట్లో. నెక్స్ట్ డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. డూప్లికేట్స్ ఆర్ నాట్ డూప్లికేట్స్ అంటే ఉండవు. ఆర్ లిస్ట్ లో ఏమో డూప్లికేట్స్ ఆర్ యాక్సెప్టింగ్ అక్కడ యాక్సెప్ట్ చేస్తాయి. టపుల్లో కూడా యాక్సెప్ట్ చేస్తాయి. సో కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలో. హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎలో అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇండెక్స్ కాన్సెప్ట్ ఆర్ నాట్ అప్లికేబుల్. ఓకేనా, ఇండెక్స్ కాన్సెప్ట్ అంటే ఉండదు సెట్ లో అసలు. నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ ఇమ్యూటబుల్ సారీ మ్యూటబుల్ కలెక్షన్. ఇందాక నేను చెప్పినట్టు మ్యూటబుల్ కలెక్షన్. నెక్స్ట్ గ్రోవబుల్ ఇన్ నేచర్. ఓకే, గ్రోవబుల్ కూడా నేను చెప్పాను. I was not going to repeat here again. Okay, so just a minute. Okay, that's all for the day. Next video లో మనం వాట్ అబౌట్ యాడ్. ఎపెండ్ అంటే ఏంటి, యాడ్ అంటే ఏంటి, టపుల్లో ఎపెండ్ వచ్చింది, యాడ్ వచ్చింది, రెండు వస్తాయి. సో రెండింటికి డిఫరెన్స్ మనం ఇక్కడ కొంచెం చూద్దాం లైట్ గా. ఓకే, సో see you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, మన స్కూల్ మన భాషలో. Thank you so much.